సో మీనాక్షిని తీసుకుని ఆ లోటు కూడా కవర్ గ్లామర్ సైడ్ మీరు అన్నట్టు మీనాక్షిని తీసుకోవడానికి 2 కారణాలు. ఒకటి మీరు అన్నట్టు కొద్దిగా గ్లామర్ సైడ్ కావాలి. ఎందుకంటే వైఫ్ కంటే గర్ల్ ఫ్రెండ్ కొద్దిగా గ్లామర్ ఉండాలి. ఎందుకంటే మనకి కథ ప్రకారం మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ బిట్ కట్ చేసి మీ ఇంట్లో టీవీలో వేయాలి. అంటే గర్ల్ ఫ్రెండ్ గ్లామర్ గా ఉండాలి స్టోరీ ప్రకారం. ఎందుకంటే ఆ అమ్మాయి కథలోకి వచ్చిన తర్వాత తినకు ఒక జెలస్ ఫ్యాక్టర్ ఉండాలిగా. ఇప్పుడు అమ్మో నా మొగుడు ఈ అమ్మాయితో వెళ్ళిపోతాడేమో ఒక భయం క్రియేట్ అవ్వాలంటే ఈ అమ్మాయి కంటే కొద్దిగా అపిరెన్స్ వైజ్ కొద్దిగా స్ట్రైకింగ్గా ఉండాలి. సో అందుకు మీనాక్షిని అనుకున్నాం. సో అది స్క్రిప్ట్ ప్రకారం చేసిందే. బట్ బోత్ ఇద్దరు కూడా స్క్రీన్ మీద ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని అనిపించాలి. గోదావరి గట్టు సాంగ్ మీరు చూస్తే నిజంగా ఐశ్వర్య రాజేష్ చాలా గ్లామర్ కనపడింది. మీకు సాంగ్లో చూస్తే చాలామంది వెంకటేష్ గారు సౌందర్యం చూసినట్టు, వెంకటేష్ గారు మీనా చూసినట్టు, ఇట్లా ఒక కంపారిజన్ చేసి చాలామంది నేనంటే పబ్లిక్లో. సో అది వచ్చింది కాబట్టి ఏదో గ్లామర్ లేదు అని అంటానికి కూడా లేదు. తను కూడా షీ ఆల్సో లుక్. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ వెంకటేష్ గారి మీద నడుస్తుందా, అసలు ఇంకేమైనా అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయా సినిమాలో? ఒక 5-6 పాత్రలు ఉన్నాయి గురుగారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది నరేష్ గారు, వీటి గణేష్ గారు. ఓహో. సో మీకు స్టేజ్ మీద చెప్పాం కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర అండ్ ఒక పార్టీ ప్రెసిడెంట్ పాత్ర, ఒక రావు గోపాలరావు అల్లు రామలింగ స్టైల్లో. సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న టీజింగ్ డ్రామా ఉంటుంది కదా, సో అది ఒకటి బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే యానిమల్లో చేశారు ఉపేంద్ర లెమహాన్ అని ఒక ఆయన. సో మీకు ఇంటర్వెల్ ఎపిసోడ్లో గన్నమ్మటానికి వస్తారు, తనది చాలా మంచి పాత్ర. సో తను ఒక జైలర్ రోల్ చేశారు. ఆయనతో పాటు సాయి కుమార్ గారు చేశారు, వాళ్ళిద్దరు కాంబినేషన్. సో నరేష్ గారు వీటి గణేష్ ఒక కాంబో, ఉపేంద్ర అండ్ సాయి కుమార్ గారిది ఒక కాంబో. ఈ 2 కాంబోలు కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో మొత్తం మీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతా ప్యాక్ చేసి ఫుల్ ప్యాక్డ్. సరే, ఈ సినిమాతోటి మీరు యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న టాలీవుడ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ స్లాట్ ఇస్తే తప్ప మనం డేట్ వేసుకునే పరిస్థితి లేదు. అవును, అది ఇంక ఫిక్స్ అయిపోయింది. ఇంక దానికి అనుకూలంగానే వెళ్ళాలి. అవును. అంటే వాళ్ళు మనం ఎలా రిలీజ్ డేట్ చూసుకుంటాం, ఓటీటీ వాళ్ళు కూడా రిలీజ్ డేట్లు చూసుకుంటున్నారు. కరెక్ట్. సో వాళ్ళ రిలీజ్ డేటు మన రిలీజ్ డేటు మ్యాచ్ అవ్వాలి. సో ఇలా టైంలో మీరు దీన్ని చాలా బడ్జెట్లో సినిమాని వీలైనంత, అంటే బడ్జెట్ అంటే ఇన్ ద మీన్స్ ఆ స్టార్ క్యాస్ట్తో అంత తక్కువ జాగ్రత్త తీయడం అనేది ఒక ప్లాన్ చేశారు. ఒకవేళ అవ్వకపోయినా నాన్ థియేటర్ అవ్వకపోయినా రిలీజ్ చేయడంలో ప్లాన్ చేశారు. ఏంటి దాని లెక్క ఏంటి? అదే అండి, ఇప్పుడు మనకు రిలీజ్ సంక్రాంతి అనుకున్నాం. బట్ మీరు అన్నట్టు ఓటీటీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది, వాళ్ళకు కొన్ని స్లాట్స్ ఉంటాయి. ఆ లోపే మనం కమిట్ అయితే ఆ స్లాట్లో మనం వస్తాం. సో అన్ఫార్చునేట్లీ మనం అప్పటికి ఏ ఓటీటీ తోట కూడా మనం ముందుకు వెళ్ళలేదు కాబట్టి సడన్గా ఈ ప్రాబ్లంలో పడిపోయాం. సో జనవరికి వాళ్ళకి స్లాట్ లేదు. సో మనం రిలీజ్ జనవరికి వచ్చాం. సో అది స్టక్ అయిపోయినప్పుడు రాజు గారికి నేను ఇచ్చిన ధైర్యం ఏంటంటే, సో థియేటర్కల్లోనే మనం ల్యాండ్ అయిపోతాం. సో థియేటర్కల్ రెవెన్యూకి ఎంత ఉందో ఆ సినిమా బడ్జెట్ కూడా అంతే ల్యాండ్ అవుతాం, కంఫర్టబుల్గా చేద్దామని చెప్పడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ. సో మనకు అప్పుడు ఏంటంటే శాటిలైట్ డిజిటల్ అనేది ఇట్ విల్ బి బోనస్ అనేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అంటే ఓన్లీ థియేటర్ ఎక్స్పెండిచర్లో సినిమా రెడీ అయిపోయిందా? దగ్గర అంతే ఉంటుంది గురుగారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మీ సినిమా అంటే ఐ కాంట్ డిస్క్లోజ్ ఎంత నంబర్స్ అని నేను చెప్పలేను, కానీ ఇట్స్ లైక్ మేము 72 డేస్లో అయిపోయింది ఫిల్మ్. సో సమీర్ గారు ఈజ్ అ డిఓపి. సో ఆయన F2 చేసాం, నేను సమీర్ గారు, అండ్ లైక్ 74 డేస్లో చేసాం F2. ఇది F2 కంటే ఇంకో 2 రోజులు తక్కువ చేసాం. సంక్రాంతికి వస్తున్నాం, 72 డేస్లో ఫినిష్ అయిపోయింది ఫిల్మ్. సో ఎప్పుడైతే వర్కింగ్ డేస్ తక్కువ ఉందో ఆటోమేటికలీ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో మనకి సినిమా లుక్ ఎక్కడ 100% క్వాలిటీ తగ్గదు. ఈ సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత అవుట్పుట్. మీరు ఇప్పుడు ఆ సాంగ్ చూసారు డెహ్రాడూన్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా క్వాలిటీ అంటే ఏంటి, సినిమా వచ్చి చూసేవాడికి ఆ సినిమా చాలా అందంగా కనబడాలి. సో మేము థియేటర్లో వచ్చే ఆడియన్కి గ్రాండ్గా ఉందా లేదా ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఎందుకంటే అది మనకి సెట్ అయింది, కథలోనే అలా ఉంది కాబట్టి. సో అది మనకి ఎక్కడ క్వాలిటీ సెట్ కాంప్రమైజ్ అయింది లేదు. ప్రతి చోట ఒక సెట్ వేసాం. ఒక ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో ఒక కార్న్ ఫీల్డ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది సెట్ వేసి చేసాం. సో ఎక్కడ కావాలో అక్కడ బడ్జెట్ చేసుకుంటూ, అంటే ప్లాన్డ్గా చేసుకోవటం. ప్లాన్ మీన్స్ వర్కింగ్ డేస్. మనం ఎంత తక్కువ వర్కింగ్ డేస్లో చేస్తే బడ్జెట్ అంత ఫ్రెండ్లీ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా, సెట్లు వేసుకున్నా, ఏం చేసినా కూడా వర్కింగ్ డేస్లో చేయాలి. అది ఈసారి చాలా కాంక్రీట్గా స్క్రిప్ట్లోనే ఎడిటింగ్ చేసుకున్నాం. ఆ పేరైతే మీరు తెచ్చుకున్నారు చాలా ఫాస్ట్ ఫిల్మ్ మేకరు. అండ్ ఈ సినిమాకి నేను గత సినిమాలతో పోలిస్తే ఒక్కోసారి మనం ఏంటి సినిమా తీసాక ఎడిట్ చేసుకుందాంలే, ఈ ఎపిసోడ్ అక్కడ చూసుకుని, ఈ సినిమాకి అలా చేయలే. ప్రాపర్ ఎడిటింగ్ స్క్రిప్ట్లోనే చేసుకున్నాం. సీన్ 3 minutes అంటే 3 minutes స్క్రిప్ట్ అదే తీసాం. సో మీరు ఎంత ఆల్మోస్ట్ సెన్సార్ లెంగ్త్ అలా అంత అవుట్పుట్ కూడా మేము ఫైనల్గా రన్ టైం 222 221 వచ్చింది అంతే. సో తీసిన సినిమా కూడా మ్యాక్స్ 226 227 అంతే. అంటే 5-6 minutes ట్రిమ్డ్లో వెళ్తుంది. సో అంత వేస్టేజ్ జరగకుండా చూసుకున్నాం.